सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం ఏకాదశాధ్యాయంలో ఉన్నాం. ఏకాదశ అధ్యాయంలో మనం 15వ శ్లోకమా కాదు, 15వ శ్లోకంలో మనం విచారణ చేసుకుంటున్నాం. 16వ శ్లోకం యాక్చువల్గా 15వ శ్లోకము దాదాపు అయింది, కానీ అది నేను పూర్తి చేయలేదు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాన్ నురగాంస దివ్యాన్. అర్జునునికి విశ్వరూపమును చూపించినాడు పరమాత్మ. అర్జునుడు అంటున్నాడు, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. భూత విశేష సంఘాన్. నేను మీ యొక్క దివ్యమైనటువంటి ఆ విశ్వరూపమునందు భూతముల యొక్క సంఘములను చూస్తున్నాను. అంటే దేవతల సంఘం ఒకటి, రాక్షసుల సంఘం ఒకటి, మానవ సంఘం ఒకటి, పశువుల సంఘం ఒకటి, పక్షుల సంఘం, ఇట్లా అన్ని రకాలైనటువంటి వాటిని నేను చూస్తున్నాను. అంతేకాదు బ్రహ్మాణమీశం కమలాసనస్థం. బ్రహ్మాణమీశం కమలాసనస్థం. అక్కడ కొద్దిగా నిన్న ఒకటి చెప్పుకున్నాం. పద్మం యొక్క మధ్యమందు మేరు పర్వతం అనే దుద్దు అనే ఆసనమునందు ఉపవిష్టుడైన బ్రహ్మదేవుని అని అర్థము అని అక్కడ చెప్పారు. నిజమే, మనకు తెలిసింది కూడా బ్రహ్మదేవుడు మనకు తెలిసిన దీని ప్రకారం ఏంటంటే శ్రీమన్నారాయణుడు పవలించి ఉన్నాడని, ఆ శ్రీమన్నారాయణుని యొక్క నాభి నుండి కమలము పుట్టినది. ఆ కమలమునందు చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఏమి రామిరెడ్డి గారు ఏం చేయలేదు, చేయి తవ్వుకుని అట్లా పడింది.
ఇది మనకు తెలిసింది. అంటే శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని పైన పవళించుంటాడు. ఆదిశేషుడేమో పాలసముద్రంలో పాలసముద్రంలో ఆదిశేషుడు ఉంటాడు. ఆదిశేషుని పైన శ్రీమన్నారాయణ పవళించుంటాడు. ఆ శ్రీమన్నారాయణ యొక్క నాభి కమలము నుండి నాభి నుండి ఒక కమలం పుట్టింది. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు పుట్టినాడు. బ్రహ్మదేవుడు పుట్టి బ్రహ్మదేవుడు అంతా చూచినాడు. అంతా చూస్తే ఆయనకేమీ కనిపించలేదు. ఏమీ కనిపించకపోతే అంతా ఎంత చూసి కుదరకపోతే తను ఎక్కడి నుంచి పుట్టినాడో అక్కడి నుంచి లోపలికి వెళ్ళినాడు. తామర తూడుకుండా లోపలికి వెళ్ళినాడు. లోపలికి వెళితే కూడా ఏమీ కనిపించలేదు. ఎంతకాలమో వెళ్ళాడు, కనిపించకపోతే మళ్ళీ తిరిగి పైకి వచ్చి మళ్ళీ ఆ కమలం మీద కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు వారికి ఒక 2 అక్షరములు వినిపించినాయి. తా ప అంటే తపస్సు చేయుము అని అర్థం చేసుకొని బ్రహ్మదేవుడు ఇప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఇప్పుడు సృష్టిని ఎలా చేయాలి, ఎలా నిర్మించాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది బ్రహ్మదేవునికి అనిపించి తర్వాత సృష్టిని చేయడం ప్రారంభించినాడు. ఏమంటే ఈ కథ మీకు అందరికీ తెలిసిందేగా? తెలుసా తెలీదా మీకు? శేఖర్ రెడ్డి గారు తెలుసా తెలీదా? ఇంతకు ముందు కూడా తెలియదా? సరే, బాబు గారు కూడా సరే మాకేం తెలుస్తుంది. ఇది పురాణ చెప్పండి గారు చెప్తున్నారు. సరే, ఇది పురాణ గాథ. దీన్ని ఏమంటారంటే పురాణము ప్రకారంగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని పైన పవళించున్నాడు. ఆదిశేషుని పైన పవళించి ఉన్న శ్రీమన్నారాయణుడు నాభికమలము నుండి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా సృష్టించినాడు. ఇది పురాణం. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని మీద పడుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు మోస్తున్నటువంటి ఆదిశేషుడు ఉన్నాడే, ఇప్పుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మోస్తున్నాడు. తర్వాత ఆదిశేషుని యొక్క పడగల పైన ఈ భూమి అంతా కూడా ఒక శాసవ గింజంతో ఉన్నది. ఇది భాగవతంలోని కథ. భాగవతంలో ఈ కథ ఉంది. కాబట్టి అక్కడేమిరంటే నారమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోండి. అదే వీడియో కట్ చేయండి. లేదా మీరు అట్లా చూడొచ్చు. మీ ముఖం కనిపిస్తుంటే పర్లేదు, ప్రాబ్లంలా. మీ ముఖం కనిపించకుండా ఉంటే కన్నా వీడియో కట్ చేసుకోండి. వీడియో ఉంటుంది చూడు బాబు, వీడియో పైన క్లిక్ చేయి. కింద వీడియో గుర్తుంటుంది కదా, అక్కడ వీడియో గుర్తు పైన క్లిక్ చేయి. చేయలేదు, కట్ చేయండి. తెలియట్లా, సర్లే మళ్ళీ మాట్లాడండి, చెప్పిస్తాను నేను. సరే, కాబట్టి ఏంటంటే ఇది మామూలుగా భాగవతంలో ఉన్నటువంటి కథ. కానీ ఆ కథ ఎందుకు చెప్పారంటే యథార్థమైనటువంటి తత్వమును చెప్పితే తత్వాన్ని వీళ్ళు అర్థం చేసుకునే సామర్థ్యము లేదని దాన్ని ఒక కథగా చూపించి చెప్పారు.
ఇప్పుడు చూడండి, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అనుకోండి. శ్రీమన్నారాయణుడు ఒక రూపంలో ఉన్నాడు అంటే ఆయన ముందు ఎలా ఉండాలి? రూపం వచ్చిందిగా. రూపం వచ్చింది అంటేనే అప్పుడు నారాయణుడుగా ముందు నుంచినే అలాగే ఉన్నాడా? లేకపోతే నారాయణుడు కొత్తగా ఏమన్నా పుట్టినాడా? పుడితే ఎక్కడి నుంచి పుట్టినాడు? ఎలా పుట్టినాడు? లేకంటే అలాగే ఉండినాడు అంటే ఎట్లా అలాగే ఉంటాడు? లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా సృజింపబడినాడు అంటే ఆయన సృజింపబడితే అప్పుడు ఈయన కంటే గొప్పలు ఎవరో ఉండాలి కదా. ఆయన ఏదో ఒక రూపంగా ఉన్నాడు అంటే ఏంటి పరిస్థితి? సరే, అరూపంగా ఉన్నాడు. అరూపంగా ఉంటే కూడా ఎక్కడ పడుకున్నాడు? ఆదిశేషుడి మీద పడుకున్నాడు. ఇప్పుడు ఆదిశేషుడు గొప్పోడా లేదా శ్రీమన్నారాయణ గొప్పోడా? సరే, ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుడు పాల సముద్రంలో పవలించున్నాడు. ఇప్పుడు ఆదిశేషుడు పాల సముద్రంలో ఉన్నాడు అంటే ఇప్పుడు పాల సముద్రం అనేటువంటిది ఎంత పెద్దది ఉండాలా? ఆ పాల సముద్రంలో ఆదిశేషుడు పనుకొని ఉన్నాడు. అప్పుడు పాల సముద్రం పెద్దదా, ఆదిశేషుడు పెద్దోడా? చూడండి ఎట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయంటే ఇన్ని ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఎవరికైనా నాభి నుండి కమలం పుడుతుందా? నాభి నుండి కమలం ఎక్కడ పుడుతుందండి? ఎవరికైనా పుట్టే పరిస్థితులు ఉంటాయి? ఎవడి బొడ్డులో నుంచినైనా ఇప్పుడు మామూలుగా బొడ్డుతాడు ఉంటుంది. బొడ్డుతాడు ఇప్పుడు సంతానం కలుగుతారు. ఈ సంతానం కలిగినప్పుడు బొడ్డుతాడులో నుంచి ఆ బిడ్డకు తల్లి యొక్క గర్భంలో శిశువు ఉంటుంది. ఆ శిశువుకి గర్భము యొక్క అంటే గర్భస్థ పిండానికి సంబంధించిన ఆహారం అంతా కూడా ఆ బొడ్డుదాడు గుండా ఆ బిడ్డకు వెళ్ళి ఆ బిడ్డ సంరక్షింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ బొడ్డుతాడు కూడా ఆమె యొక్క గర్భంలో ఉండేటువంటి ఆ మావి నుండి తయారవుతుంది. మరి ఇట్లా తయారయ్యి అట్లయితే ఏడేమరా అంటే ఈ శ్రీమన్నారాయణకి నాభి నుండి ఒక కమలం పుడుతుందంటారే, అది ఎట్లా పుడుతుంది? సరే, వారికి ఒకరికే పుట్టిందా, ఇంకొకరికి పుట్టలేదా? ఇవంతా ప్రశ్నలన్నీ వస్తాయి. దానికి విషయం ఏంటంటే అక్కడ పుట్టుట అనేటప్పటికి ఏంటంటే అవ్యక్తం అనేటువంటి దానిలో నుండి వ్యక్తమైనది. అవ్యక్తము నుండి వ్యక్తం కావడం, అవ్యక్తం నుండి వ్యక్తమయ్యేటువంటి దానికి మధ్యలో కొన్ని ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరే చూసుకోండి. మీరు గాఢ నిద్రపోయినారు, నిద్ర ఉంది. నిద్రలో మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఏంటి? ఏం తెలియదు, ఏంటో వెళ్ళిపోయినాను చూడండి. దానిని అవ్యక్తము అని అంటారు. అంటే నిద్రలో మీరు వెళ్ళినటువంటిది అవ్యక్త స్థితి. ఈ అవ్యక్త స్థితిలోకి వెళ్ళుట, ఆ అవ్యక్త స్థితిలో ఉండి ఆ అవ్యక్త స్థితిలో నుంచి ఇప్పుడు సృష్టి ప్రారంభానికి మొదలవుతుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలోనే ఉండిపోతారా? అట్లాగే పొద్దున్నేసరికి ఏమవుతుందంటే కొద్దిగా మీకు చిన్నగా స్పృహ వస్తుంది మొదట. అంటే స్పృహ వచ్చి ఊరికే ఉన్నానన్నట్లుగా తెలుస్తుంది. స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన తర్వాత నేనున్నానన్న తర్వాత శరీరం ఉన్నది, నేను మంచం మీద పడుకో ఉన్నాను, ఇల్లుంది, పలానా ఊరు, ఆ పలానా ఊరిలో పలానా ఇంటిలో ఉన్నాను, నేను పలానా పని చేస్తాను. ఇవన్నీ ఒకటి వస్తుంది. ఏమంటే ఒకటొకటి గుర్తు రావడం ప్రారంభించినాయిగా, ఒకటొకటి లోపల నుంచి రావడం ప్రారంభించినాయి. అయితే నిద్రలో ఉన్నప్పుడు అవంతా ఏమైనాయి? ఏమీ లేవు. అప్పుడు నిద్రలో, గాఢ నిద్రలో ఏమీ లేవు. గాఢ నిద్రలో ఏమీ లేని స్థాయిలోనికి వెళ్ళి
ఆ ఏమీ లేని స్థాయిలో నుంచి ఇప్పుడు పుట్టుకొని రావడం జరిగింది. హరివంశమే చెప్పండి. చెప్పండి ఆకాష్ గారు. పంపిస్తే కదా. ఈసారి మళ్ళీ క్లిక్ చేయండి. కాబట్టి ఇవంతా ఏంటంటే ఈ గాఢ నిద్రలో నుంచి రావడం అనేది ఉంది చూడు, దీన్ని ఈ సృష్టి క్రమం అనేటువంటి దాన్ని ఒకదాన్ని చెప్పారు. ఉపనిషత్తులంతా కూడా సృష్టి ఎలా వచ్చింది అనే దాన్ని వర్ణించడం జరిగింది. దానికి ఆ సృష్టి అనేటువంటిది మొదట సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్. సద్ అంటే ఇప్పుడు మనము అవ్యక్తం గాఢ నిద్రలోకి వినాం చూడండి. గాఢ నిద్రలోకి పోయినప్పుడు ఏదైతే ఏమీ తెలియకుండా ఉన్నదో ఆ ఏమీ తెలియకుండా ఉండేటువంటి స్థితిలో మనం ఉన్నట్లుగానే ఈ సృష్టి అంతా కూడా పుట్టక ముందు మనము గాఢ నిద్రలో ఉన్న స్థితిలాగా ఇదంతా కూడా ఏమీ లేకుండా ఉన్నది. అందులో నుంచి కొద్దిగా మనకు స్పృహ రావడం ప్రారంభించింది. ఆ స్పృహ వచ్చిన తర్వాత ఇంకొకటి గుర్తు రావడం జరిగింది. అలా గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలన్నీ ఒకటొకటి రావడం జరిగింది. అలాగే అవ్యక్తాన్ మహత్ మహతోహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతేభ్యో మళ్ళా మిగతా ఈ సృష్టి అంతా కూడా వస్తుంది. అంటే అవ్యక్తం అంటే ఏమీ లేనటువంటి స్థితి, ఏమీ తెలియని స్థితి. నారమ్మ గారు, ఏంటి నారమ్మ గారు మీరు సౌండ్ చేస్తున్నారు? కాబట్టి ఇప్పుడు సరిపోయింది. నార్మల్గా ఇప్పుడు చేసింది మీరు బాగా కరెక్ట్గా. కాబట్టి ఆ అవ్యక్తం అనేటువంటిది ఉంది. ఆ అవ్యక్తానికే శ్రీమన్నారాయణుడు అని పేరు. అవ్యక్తమే శ్రీమన్నారాయణుడు. అందులో నుంచి మహత్ అనేటువంటిది పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి మాయ యొక్క ప్రభావం, మాయ స్టార్ట్ అవుతుంది. మహత్తు నుంచి అహంకారం వచ్చింది. ఆ అహంకారము మహత్తు నుంచి అహంకారం నుంచి సూక్ష్మ పంచమహాభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాన్ని సపరేట్గా ఇవి సూక్ష్మ పంచమహాభూతములు వచ్చినాయి. ఆ సూక్ష్మ పంచమహాభూతముల నుండి పంచీకరణం జరిగి స్థూల పంచమహాభూతములు వచ్చినవి. స్థూల పంచమహాభూతముల నుండి ఈ సకల జీవరాశులు ఉత్పత్తి అయినాయి. ఇది ప్రాసెస్ జరిగిన విషయం అని చెప్పి మనకు ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఇప్పుడు ఆ అవ్యక్తం అనేటువంటిది ఏది ఉన్నదో అది శ్రీమన్నారాయణుడు. ఆ అవ్యక్తం నుండి మహత్ అంటే ఆ నాభి నుండి వచ్చిందే తూడు, నాభి నుంచి వచ్చినటువంటి తూడుకు మహత్ అని పేరు. ఆ మహత్తు నుంచి మళ్ళీ పుష్పం కనిపించిందే అది అహంకారం అంటే అక్కడ హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడే ఇప్పుడు ఆ తామర పుష్పం వచ్చింది. ఆ హిరణ్య గర్భుడే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ హిరణ్య గర్భుడు ఇంక నేనేం చేయాలనేటువంటిది ఆయనకి ఏమి తెలియలేదు. అంటే హిరణ్య గర్భుడు అంటే 4 ముఖాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అట్లంతా ఏమీ లేదు. వేదాంతం ప్రకారము అట్లంతా ఏమీ లేదు. వేదాంతం అనేటువంటిది ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి, సైన్స్ నీకు ఏదైతే వివరిస్తుందో ఆ సైన్స్ అనేటువంటిది
వేదాంతం దగ్గరికి తీసుకుపోతుంది. వేదాంతం సైన్స్ కంటే ఇంకా డీప్, సైన్స్ కంటే డీప్గా ఉంటుంది వేదాంతం. ఇప్పుడు సైన్స్ చెప్పేటువంటిది ఏది ఉందో ఆ సైన్స్ చెప్పేటువంటిది కూడా వేదాంతములో అంతర్భాగమే. ఇక్కడ పంచమహాభూతముల నుండి ఈ సృష్టి ఆవిర్భవించిన విధానము ఎలా ఉన్నదో దాన్ని సైన్స్ కూడా కొంతవరకు ఆ మార్గంలోకి వెళుతుంది. కాబట్టి ఇక్కడ ఈ హిరణ్యగర్భుడు అనేటువంటిది ఏంటంటే అక్కడ ఇంకా సూక్ష్మ పంచమహాభూతముల కంటే ముందు ఉన్నటువంటి స్థితి ఏది ఉందో అది హిరణ్యగర్భుడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ సూక్ష్మ పంచమహాభూతాలు వచ్చి ఇంకా అందులో నుంచి జగత్తునంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక విత్తనమును భూమిలో వేసినాం. విత్తనమును భూమిలో వేస్తే ఆ భూమిలో ఉన్నటువంటి విత్తనము మొలకెత్తదు, వెంటనే మొలకెత్తదు. ఎందుకు మొలకెత్తదు? దానికి సరిపోయేటువంటి పరిస్థితులు ఎదురయ్యేటంత వరకు అది అలాగే ఉంటుంది. కొద్దిగా దానికి తేమ తగిలి మంచి వాతావరణం వచ్చిన వెంటనే ఇంకా దాంట్లో ఉండే అంకురం ఏమవుతుంది? పైకి వస్తుంది. అంకురం పైకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? 2 ఆకులు వస్తుంది. 2 ఆకుల నుంచి ఇంకొద్దిగా పెరుగుతుంది, ఇంకో 4 ఆకులు వస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా చెట్టుపోయి ఆ తర్వాత కొమ్మలు వచ్చి ఆ తర్వాత పెద్ద పెద్ద చెట్టు అవుతుంది. ఆ తర్వాత పండ్లు, పుష్పాలు, పండ్లు అన్నీ వస్తాయి. సరే, బాగుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగానే ఈ సృష్టి కూడా ఏమవుతుందంటే సేమ్ అదే విధంగానే ఈ సృష్టి కూడా సృజింపబడినది. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకటి రావడం జరిగింది. అంకురం నుంచి చిన్న 2 ఆకులు, ఆ 2 ఆకుల నుంచి మళ్ళీ కొద్దిగా ఒక చిన్న కాండంతో కూడి కొద్దిగా పెద్దది, దాని తర్వాత కొద్దిగా పెద్ద చెట్టు అయ్యి మళ్ళీ పెద్ద చెట్టు అయింది కదా. అట్లాగే ఇక్కడ కూడా మొదట ఈ సృష్టి పుట్టక ముందు అవ్యక్తం ఉన్నది. అవ్యక్తము నుండి మహత్ అనేటువంటిది ప్రకటమైనది. మహత్ అనేది ప్రకటమైంది అంటే ఇప్పుడు మీరే చూసుకోండి, గాఢ నిద్రలో నుండి మీకు కొద్దిగా స్పృహ వచ్చిందిగా, ఆ స్పృహ రావడమే మహత్. ఆ స్పృహ నుంచి నేనున్నాను అనే భావన మళ్ళీ వస్తుంది. అది వచ్చిందే, అది అహంకారం. ఇంక అక్కడి నుంచి మళ్ళీ నీకు గుర్తు రావడం జరిగిందే, నీకు సంబంధించినవన్నీ గుర్తు రావడం ఒకటి జరుగుతుంది. అది సృష్టి ప్రారంభం కావడం జరుగుతూ ఉంది అర్థం. ఆ అహంకారమే హిరణ్య గర్భుడు. కాబట్టి ఆ హిరణ్య గర్భుడు అంటే మనకు అర్థం కాదని చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పినారు. అవ్యక్తం అంటే మనం అర్థం చేసుకోలేమని విష్ణువు శ్రీమన్నారాయణుడు అని చెప్పినారు. అంతేగాని ఇంకా వేరే ఏమీ లేదండి. ఈ వేదాంతమును అర్థం చేసుకోలేరని దాన్ని అలా మార్చి చెప్పారు. కాబట్టి పురాణములను విని 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 అది బాగా బుర్రకు పట్టేసి దాన్ని పట్టుకొని ఉన్నాం మనం. చూడండి, ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా? కదా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అనేటువంటిది మనం చదువుకున్నాం కదా. ఏమండి, సూర్యోదయము ఎన్ని గంటలకు మీరు చూస్తారా? చూడరా? సూర్యోదయం, సూర్యుడు పుడుతున్నాడంటారా, లేకపోతే సూర్యుడు పుడుతున్నారంటారా, వేరేమన్నా అంటారా? ఉదయిస్తున్నాడు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే అర్థం ఏంటి?
సూర్యుడు పుడుతున్నాడు అంటే సూర్యుడు ఇప్పుడు పైకి వస్తున్నాడు కదా. సూర్యుడు పైకి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఇంతవరకు భూమి కింద ఉన్నాడు, ఇప్పుడు భూమికి పైకి వస్తున్నాడు అంటే తిరుగుతూ ఉన్నాడు. మీరు ఏదైనా ఒకదాని మీద కదా నిలబడాలా. ఇప్పుడు సూర్యుడు పుట్టినాడా లేదా భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడు ఇప్పుడు కనిపించడం ప్రారంభించినాడా, లేకంటే సూర్యుడు పుడుతున్నాడా? కదా, అది కదా, అట్లా కదా మనం అనాలా. ఇప్పుడు సూర్యుడు పుట్టినాడు, సూర్యుడు ఉదయించే సమయం అని చూస్తున్నారు లేదండి. సూర్యుడు ఉదయించే సమయం అని అంటే మీరు అప్పుడు దేన్ని పట్టుకున్నట్లయింది? ఇంత సైన్స్ డెవలప్ అయ్యి సైన్స్ ఇంత చెప్తూ ఉంటే దానిని అంతా వారగా పక్కలో పెట్టేసి సూర్యుడు పుడుతున్నాడు, సూర్యుడు ఇంతవరకు ఆ సముద్రం ఉంది, సముద్రం దగ్గర అంతా లోపల వెళ్ళిపోయినాడు, ఇప్పుడు సముద్రంలో నుంచి పైకి వస్తున్నాడు చూడు. అక్కడ పోయి ఆడ కూర్చొని ఆడ ఎన్ని ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటారు నాయన. సూర్యుడు ఇప్పుడే పుట్టినాడు. ఆడ సూర్యుడు పుట్టిన వెంటనే వెలుగు ఒక్కసారిగా వస్తే వీళ్ళు తప్పట్లు కొట్టేవాళ్ళు కాదు, కేరింతలు వేసేవాళ్ళు కాదు, టపాసులు కాల్చేవాళ్ళు కాదు. ఏంటండి ఇదంతా? అట్లా ఉంటుంది. మళ్ళా సూర్యునికి ఏమండి రాహుగ్రహం మింగేస్తుందా? చంద్రుని రాహుగ్రహం మింగుతుందా? సూర్యగ్రహణము చంద్రగ్రహణము మింగుతుందా? మింగదు కదా. ఇప్పుడు సూర్యగ్రహణం రోజు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకు? సూర్యగ్రహణం అన్నప్పుడు సూర్యుని రాహువు మింగిందా? భూమి మీద ఉండేటువంటి వాళ్లకు సూర్యుడు కనిపించకుండా అవుతున్నాడు, అక్కడ మధ్యలో రాహుగ్రహం వస్తాడు. అదేవిధంగా చంద్రగ్రహణం అన్నప్పుడు చంద్రుడు కనిపించకుండా మధ్యలో ఈ గ్రహం వచ్చి అడ్డుపడుతుంది, అంతే కదా. దాని నుంచి అది ఏంటందో జరిగిపోతూ ఉంది. ఆ టైంలో గ్రహణానికి ముందర స్నానం చేసేవాళ్ళు కాదు, గ్రహణం తర్వాత స్నానం చేసేవాళ్ళు కాదు. ఆ గ్రహణ సమయంలో ఎన్నెన్నో దానాలు చేసేయాలా, తర్పణాలు ఇచ్చిపెట్టాలి, ఏమో చేసేయాలని చేస్తారు. పైగా ఇప్పుడు మీరు చెప్పండి, దర్భ తీసుకొని చేస్తారండి, అంతా దర్భ వేస్తారు. దర్భ వేస్తే పవిత్రం అయిపోతుందా? ఎన్నిటి మీద వేస్తారు మీరు దర్భని? ఒక మొక్కేసింటారు. ఎన్నిటి మీద వేస్తారు? ఒకవేళ దర్భ పవిత్రం అవుతుందని కూడా అనుకుంటే కూడా ఎన్ని పవిత్రం అవుతాయి? బియ్యం, ఇప్పుడు మీరు బియ్యం కొనుక్కొని వచ్చింటారండి, ఒక మూట ఉంటుంది మీ ఇంట్లో, దాంట్లో ఒక మొక్కేస్తారు. ఇప్పుడు వాడు బియ్యం షాప్లో ఉంటుంది కదా, వాడు 100 మూటలు పెట్టుకో ఉంటాడు అక్కడ స్టాక్. ఆ 100 మూటల పైన వేస్తాడా? దాంట్లో దోషం లేదా? దాన్ని తీసుకొని వచ్చి తినరా? పసుపు పొడి ఉంటుంది, మిరప్పొడి ఉంటుంది, వాడు అన్నింట్లోనూ వాడు వేస్తాడా? ఏమండి ఇదంతా? సైన్స్ అని అంటారు, మళ్ళీ ఈడొచ్చి ఈ దీంట్లో పడతారు. ఏమి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి బుద్ధి కరెక్ట్గా అనుకోవాలా అంటే బజార్లో గోడౌన్లో ఉండేదాన్ని